రే జాన్, ఏంట్రా సడన్ సర్ప్రైజ్? నీతో కొంచెం మాట్లాడాలరా. రారా, కూర్చో. చెప్పరా, ఏదో మాట్లాడాలన్నావు. అది సంతోష్గడి విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయకూడదనుకుంటున్నానురా. ఏంటా తప్పు? అది అది యేసుక్రీస్తు గురించి నీతో కొంచెం మాట్లాడాలరా. ఇన్ని రోజులేంది ఇప్పుడేంట్రా? చూడు, మనల్ని కులం మతం కలపలేదు, స్నేహం కలిపింది. మన మధ్యలాంటి వద్దురా. ప్లీజ్రా, కాసేపు నేను చెప్పేది విను. రే, నీ నమ్మకాలకి నేను ఎప్పుడు అడ్డుపడలేదు, ప్రశ్నించనూ లేదు. నువ్వు కూడా అలా ఉంటేనే మంచిదనుకుంటున్నాను. ఈ ఒక్కసారేరా, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాను ప్లీజ్రా. హిందూ సైలెంట్గా ఉంటున్నాడు, ముస్లిం కూడా సైలెంట్గా ఉంటున్నాడు. కానీ మీరెందుకు మత ప్రచారం చేస్తుంటారు? నీకు నచ్చింది నువ్వు నమ్ముకో, కానీ ఆ నమ్మకాన్ని ఇలా పక్క వాళ్ళ మీద రుద్దకూడదురా. ఇలా ప్రచారం చేసుకుంటే మీకేమొస్తుందిరా? ఎవరైనా బైక్ మీద స్టాండ్ తీసుకోకుండా వెళ్ళడం నువ్వు చూస్తే ఏం చేస్తావు? స్టాండ్ తీసుకోమని చెప్తాను. అతను నీకేమవుతాడు? ఏమీ కాడు. మరెందుకు చెప్పావు? అలా చెప్పడం వల్ల నీకేంటి యూజ్? అలా మాట్లాడతావేంట్రా? ఎదుటివాడు ఆపదలుంటే సహాయపడడానికి అతడు మనకేమీ కానక్కర్లేదు, మనకేమీ ఇవ్వనక్కర్లేదు. యేసుక్రీస్తు కోసం చెప్పడం వల్ల నీకేమొస్తుందని అడిగావు కదరా. నా సమాధానం కూడా ఇదే. మీ క్రిస్టియన్స్ ఈ లాజిక్లు బాగా చెప్తారా. నీ లాజిక్లకి మ్యాజిక్లకి పడిపోవడానికి నేనేం తెలివి తక్కువని కాదు. టాపిక్ మార్చరా. ప్రభువా, సహాయం చేయండి. దేవుడి గురించి నీ ఉద్దేశం ఏంట్రా? మీరు మారర్రా. టాపిక్ మార్చాను కదరా. సర్లే, చెప్పు, దేవుడి గురించి నీ ఉద్దేశం ఏంటి? మొన్న మన సంతోష్ గడు చనిపోయాడు. ఇలాంటప్పుడు దేవుడు లేడు అనిపిస్తుంది. పండగలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎంతకీ ఉన్నాడో లేడో ఎప్పుడైనా పరిశీలించావా? నాకంత అవసరం లేదు. అసలు దేవుడనే సబ్జెక్టు మీద నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. పోనీ మనిషి అనే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మనిషి భూమి మీదకి ఎలా వచ్చాడు? కోతు నుండి. నువ్వు జీవ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతావా? మరి మీలా మట్టు నుండి వచ్చాడని నమ్మమంటావా? బైబిల్ గురించి నాకలే తెలిసిందనుకుంటున్నావా? హిందువులు ముస్లింలు వాట్సాప్లోను యూట్యూబ్లోను బైబిల్ తప్పుడు గ్రంథం అని ప్రచారం చేస్తుంటే అప్పుడు విన్నాను. బైబిల్ రాంగ్ అని మీ క్రిస్టియన్స్కి తప్ప అందరికీ తెలుసురా. నిన్నెవరైనా పశువా అని పిలిస్తే నువ్వు ఊరుకుంటావా? దవడ పగలగొడతాను. ఏ, కోతి జంతువైనప్పుడు కోతి నుండి వచ్చిన మనిషి కూడా జంతువే కదా. కోతికి సిగ్గులేదు కదా, కోతి నుండి వచ్చిన మనిషికి మాత్రం సిగ్గెలా వచ్చింది? ప్రతి జీవికి భావ వ్యక్తీకరణ తప్ప భాష లేదు, కానీ మనిషికి మాత్రమే భాష ఉంది. ఎందుకంటావు? కోతి ఎక్కడి నుండి వచ్చింది? గోల్డెన్ లైన్ టామరిన్ నుండి. అదెక్కడి నుండి వచ్చింది? రింగ్టెల్ ల్యామర్ నుండి. ఇవన్నీ సయోనిక బాల్మన్ అనే ఏకకణ జీవి నుండి వచ్చాయి. అదెక్కడి నుండి వచ్చింది? నీటిలో పుట్టింది. నిర్జీవం నుండి జీవం ఎలా పుడుతుంది? ఒక జీవి నుండి మరొక జీవి రావడమే జీవపరిణామ సిద్ధాంతం కదా. కోతి నుండి మనిషి వచ్చాడు, మరి మనిషి నుండి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండదురా. జీవపరిణామ సిద్ధాంతం డార్విన్ ద్వారా ప్రతిపాదించబడింది, నిరూపించబడలేదు. మనిషి మట్టి నుండి రాలేదన్నావు కదా. భూమి ఉపరితలంలో ఉండే ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్, పొటాషియం ఇలా సుమారు 50కి పైగా ధాతువులు మనిషి శరీరంలో కూడా ఉన్నాయి. మట్టిలోవి మనిషిలోకి ఎలా వచ్చాయంటావురా? మనిషి మట్టి నుండి వచ్చాడని చెప్తున్న బైబిల్ సందేశాన్ని మనం నమ్మక తప్పదురా. ఇదొక విషయాన్ని చూపించి బైబిల్ కరెక్ట్ అని నమ్మించేద్దామనుకుంటున్నావా? ఇదొక్కటేంట్రా, బైబిల్లో ప్రతి విషయమూ అద్భుతమే. మనిషి పుట్టుక కోసం మాత్రమే కాదు, ఈ సృష్టి పుట్టుక, ఈ సృష్టిలో జరిగిన మార్పులు, ఈ సృష్టి భవిష్యత్తును గురించి స్పష్టంగా చెప్పింది. మానవజాతి పుట్టుక కోసం మాత్రమే కాదు, వారి చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుల కోసం కూడా అద్భుతంగా చెప్పింది. ఏంటి ఏం మాట్లాడట్లేదు? పోనీ నేనే మాట్లాడితే? ఈ సృష్టి కోసం మీ బైబిల్ ఏం చెప్పిందేంటి? సృష్టి ఇలా చేయబడిందంటూ
సైన్స్ చాలా సిద్ధాంతాలు చెప్పింది. అందులో నిజానికి దగ్గరగా ఉంది అని భావించబడేది ఏది? ఒక పెద్ద విస్ఫోటనం జరిగి భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుండి సృష్టి జరిగింది అని సిద్ధాంతం. దేవుడు కలుగునుగాక అనే ఒక మాటతో ఈ సృష్టిని చేశాడని బైబిల్ చెప్తుందిరా. మాట అంటే శబ్దం కాదా? దేవుడు తన స్వరంతో మాట్లాడితే పర్వతాలే పగిలిపోతాయని బైబిల్ చెప్తుంది. నిజంగా ఆయన స్వరం విస్ఫోటనం వంటి శబ్దాన్నే ఇస్తుంది. బైబిల్ నిజమని నిరూపించడం కోసం క్రిస్టియన్సీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారా, లేక నిజంగానే బైబిల్లో దేవుడు ఇదంతా సృష్టించాడా? క్రిస్టియన్సీ పుట్టించుంటారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పరమాణు సిద్ధాంతం గుర్తుందా? షార్ట్కట్లో చెప్పు. కనబడే పదార్థాలన్నీ కనబడని పరిమాణంలతో నిర్మించబడ్డాయి. ఇది నిజమా లేక ప్రతిపాదన? ఇది ప్రతిపాదన ఏంట్రా? 1897లో జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త ద్వారా నిరూపించబడింది కదా. ఇది బైబిల్లోని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు శకం 60లో రాయబడింది. ఈ వచనం చదువు. భూమి గుండ్రంగా ఉందని ఎవరు ఎప్పుడు కనిపెట్టారు? క్రీస్తు శకం 1500లో కొపర్నికస్ కనుగొన్నాడు. ఇది యోబు గ్రంథం, క్రీస్తు పూర్వం 2000లో రాయబడింది. ఈ వచనం ఒకసారి చదువు. రే, ఏంట్రా ఇది? వాళ్ళకెలా తెలిసి ఇవన్నీ? వారికి ఇవేవీ తెలీదురా. వాళ్ళకి తెలిసిందల్లా ఈ సృష్టిని చేసిన దేవుడు మాత్రమే. ఆయనే వారికి ఇవన్నీ చెప్పాడు. దేవుడు మాట్లాడడం ఏంటి? వీడి పిచ్చిగాని. మరి దేవుడు మాట్లాడకపోతే ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇంకా చాలా రాయబడ్డాయిరా. సూర్యుడి వల్లనే చంద్రుని కాంతొస్తుందని, గాలికి బరువుందని, భూమి అంతర్భాగం మండుతుందని, ఇలా ఎన్నో. నిజంగానా? మనిషి చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నావు. మొట్టమొదటి నాగరికత ఏంట్రా? మెస్పటోమియా. సింధు కాదా? కాదు. మనిషి సృష్టి ఈ దేశంలో జరగలేదా? నేను నీ నమ్మకాన్ని ప్రశ్నించడం లేదు, నిలదీయడం లేదు. నా నమ్మకాన్ని నిజమని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా నమ్మకాన్ని నేను ప్రశ్నించుకుంటున్నానురా. మెసపటోమియా అంటే? యూప్రటిస్, టెగ్రిస్ నదుల దగ్గర ఉన్న ప్రాంతం. చూడరా, మొదటి మనిషి యూప్రటిస్ నది పక్కన నివసించాడని వ్రాయబడింది. నా నమ్మకం పరిశీలన దగ్గర నిలబడింది. సృష్టి ఎక్కడ జరిగితే మరి? ఆ? ఏమీ లేదు. మీ తాతయ్య ముత్తాత ఇలా ఒక 50 తరాలు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏ భాష మాట్లాడంటారంటావు? తెలుగు. నీ తర్వాత ఒక 50 తరాలు ముందుకు ఆలోచిస్తే వాళ్ళు ఏ భాష మాట్లాడతారంటావు? తెలుగే. సైన్స్ చెప్పినట్లు ఒక మనిషి నుండే మానవజాతంతా వచ్చిందనుకున్నా, నీ మతం చెప్పినట్లు మనుషులంతా ఒకే దేవుని నుండి ఒకే ప్రాంతంలో సృష్టించబడ్డారనుకున్నా, అందరి భాష ఒకటే అవ్వాలి కదా. తరాలు మారే కొద్దీ భాషలు మారవు కదా. కేవలం మన దేశంలోనే 1600 భాషలున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయంటావు? మనుషుల విశ్వాసాలు, పురావస్తు పరిశీలనలో దీనికి సమాధానం ఇవ్వలేవురా. ఆలోచించరా. నేనడిగిన ప్రశ్నని నీ నమ్మకాన్ని అడుగు. నా నమ్మకం దగ్గర ఈ ప్రశ్నకి జవాబు లేదురా. నువ్వు నమ్ముతున్నది ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలదా? ఇదొకసారి చదువు. మనుషులందరికీ ఒకే భాష ఉండేది. వారిలో ఏ తప్పుడు ఆలోచన పుట్టినా అది అందరికీ విస్తరించేది. మనిషి అంతకంతకు చెడిపోతున్నాడని దేవుడు భాషను తారుమారు చేశాడు. ప్రతి భాష మాట్లాడేవారు ప్రపంచమంతా గుంపులు గుంపులుగా చెదిరిపోయారు. అలా నాగరికతలు వేరువేరు ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. నువ్వు గమనించావా? మనుషులు అందం, ఆహారం, ధనం, జ్ఞానం వీటిని బట్టి కాక భాషను బట్టి సమూహాలుగా విడిపోయారు. తెలుగు వాళ్ళంతా ఒకచోట, తమిళ వాళ్ళంతా ఒకచోట, ఇలా. నువ్వు చెప్తున్న దాన్ని ఏదోలా విమర్శించాలని ప్రయత్నిస్తున్నాను గాని నిజమని తెలిసి అంగీకరించలేకపోతున్నాను. మనిషి నైజమే అది కదా. ఇతరులు నమ్మేదాన్ని విమర్శించడం తప్ప తాను నమ్ముతున్న దాన్ని ప్రశ్నించుకోడు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికంటే ముందు వివాదాలు పెట్టుకోవడానికే ప్రయత్నిస్తాడు. తాను నమ్మేది నిజం కాదని తెలిసినా
ఎప్పటినుండో నమ్ముతున్నాడు కాబట్టి అందులోనే ఉండిపోవాలనుకుంటాడు. సర్లేరా. ఇంత క్లాసు పీకి మళ్ళీ సర్లేరా అంటావెందుకు? సరే, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. ఫ్రీ అవ్వడానికి క్విజ్ పెట్టమంటావా? ఇప్పుడు అవసరం అంటావా? ప్లీజ్ రా. సర్లే. నేను బైబిల్ నుండి ఒక రెఫరెన్స్ అవుతాను, అదేంటో చెప్పుకోవాలి. క్విజ్ బైబిల్ ఉండా? సరే. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరుగెత్తుచున్నవి. ఇవి దేనికోసం చెప్పబడింది? రథములు మెరుపుల వలె పోవచ్చు, దివిటీల వలె కనబడుతున్నాయా? ఒకదాని మీద ఒకటి పడుతున్నాయా? కార్. రే, కారు కోసం ముందే ఎలా తెలిసింది వీళ్ళకి? ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పేశావు. సెకండ్ క్వశ్చన్. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడును. ఇదేనికోసం? మనుషులు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారా? అది పక్షిరాజు వంటి రెక్కలా? ఫ్లైట్. క్వశ్చన్ నెంబర్ 3. మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణమును, నీలవర్ణమును, గంధక వర్ణములు మైమరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్నిధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఆ గుర్రముల బలము వాటి తలలోనూ తోకలోనూ ఉన్నది. యుద్ధంలో వాడేవి సింహం వంటి తలలు, నోటి నుండి అగ్నిధూమ గంధకాల. వాటి బలం వాటి తోకల్లోనూ తలల్లోనూ ఉంటుందా? యుద్ధ ట్యాంకర్. సరే, ఇందులో 3 రకాల దళాలున్నట్టు చెప్పబడింది. ఏంటవి? యుద్ధంలో పనిచేసేవి 3 రకాల దళాలా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. కరెక్ట్. ఈ వచ్చిన ఒకసారి చదువు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూచుచు వారి శవములు సమాధిలో పెట్టనీయరు. 3 రోజుల్లో ప్రపంచమంతా వారిని ఎలా చూసిందంటావు? ప్రపంచమంతా ఒకేసారి చూడగలిగిందా? సోషల్ మీడియా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వచ్చిన చదువు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకుందురు. వారు డబ్బెలా పంపుకున్నారంటావు? భూనివాసులందరూ డబ్బులు పంపుకుందురా? ఆన్లైన్ ట్రాన్స్ఫర్. అవును. సెల్లలా పనిచేస్తుందో చెప్పగలవా? మనం మాట్లాడితే ఆ మాటలు గాల్లో ప్రయాణించి టవర్ ద్వారా శాటిలైట్కి చేరుకొని అక్కడి నుండి మరొకటి సెల్కి చేరుకుంటాయి. నీ మనస్సునందు రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. సారీరా, ఎవరో ఏదో బైబిల్ కోసం చెప్తే చదవకుండా పరిశీలించకుండా బైబిల్ కోసం తప్పుగా అనుకున్నాను. నిజమేరా, బైబిల్ మానవజాతి వర్తమానం కోసం అద్భుతంగా చెప్పింది. ఒక గొప్ప కట్టడాన్ని చూస్తే ఆ ఇంజనీర్ సామర్థ్యం తెలుస్తుంది. ఒక అద్భుతమైన పరికరాన్ని చూస్తే ఆ శాస్త్రవేత్త తెలివితేటలు అర్థమవుతాయి. బైబిల్ను పరిశీలిస్తే దాన్ని రాయించిన వాడి సామర్థ్యం ఏంటో, అతని తెలివితేటలేంటో, వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతాయిరా. దీని రచయిత పేరు యేసుక్రీస్తు. నువ్వు చెప్తున్నదంతా బాగుందిరా, కానీ యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకోవాలంటే మనసు అంగీకరించడం లేదురా. దేవుడంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనం ఏవేవో ఊహించుకున్నాంరా. బైబిల్ ప్రకారం మనిషి దేవుని పోలికలో చేయబడ్డాడు. అంటే దేవుడు మనలాగే ఉంటాడు. శక్తి, మహిమ, జ్ఞానం ఇలాంటి విషయాల్లో మనకంటే కొన్ని కోట్ల రెట్లు ఉన్నతంగా ఉంటాడు. ఆకార విషయంలో మాత్రం మనలాగే ఉంటాడు. అలా అని కాదు, ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు దేవుళ్ళుగా భావిస్తున్న వాళ్ళని ఏ కారణం చేత దేవుళ్ళని ఒప్పుకున్నావు?
నీ పూర్వీకులు నమ్మారని నువ్వు నమ్మావు, నువ్వు నమ్మావని నీ పిల్లలు నమ్ముతారు, అంతేనా? ఆ, మరి యేసుక్రీస్తు దేవుడని నమ్మడానికి మాత్రం నీ మనసు కారణాలు ఎందుకు వెతుకుతుంది? ఆ, కదా. నీకు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు మీద ఏదో అయిష్టం ఉంది, అదే అడ్డుపడుతుంది. ఓపెన్గా నీ ఉద్దేశాలేంటో చెప్పరా, వాటికి నా దగ్గర సమాధానం ఉంటే చెప్తాను. ఆ, ప్రభువా, నాకింకా సహాయం చేయండి. అంటే విదేశీ దేవుడు కదా, అందుకని. మన విద్య, వైద్యం, వాహనాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ విదేశాలవే కదరా. వీటి విషయంలో లేని అభ్యంతరాలు దేవుని విషయంలో మాత్రం ఎందుకు? ఒకప్పుడు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ ఇండియాలోనే ఉండేవి కదా. అక్కడ పుట్టిన ఒక దేవుడిని నువ్వు పూజిస్తున్నావు అనుకో, అంతలో ఆ ప్రాంతాలు మన దేశం నుండి విడిపోయాయి అనుకో, అప్పుడు నువ్వు నమ్మిన దేవుడు విదేశీ దేవుడు అయిపోతాడు కదా. అందుకని అతను వదిలేస్తావా? దేవుడు కాదంటావా? అంతెందుకు, మన దేశం ఇప్పుడు మధ్యకు విడిపోయి 2 దేశాలు అయిపోతే నువ్వు నమ్మే చాలామంది దేవుళ్ళు విదేశీ దేవుళ్ళు అయిపోతారా? భూమిని దేశాలుగా మనం విభజించుకున్నాంరా. దేవునికి దాన్ని అప్లై చేయకూడదు. ఆయన ఒక రాష్ట్రానికో దేశానికో ఈ భూమికో దేవుడు కాదు, ఆయన సృష్టి అంతటికీ దేవుడు. ఆ, నీకింత నాలెడ్జ్ లేదని నాకు తెలుసు. ఎవరో నీలో ఉండి నాతో మాట్లాడుతున్నట్లుగా ఉందిరా. థ్యాంక్ యూ లార్డ్. ఇంకేంటి అభ్యంతరాలు? అంటే క్రిస్టియానిటీ పెరిగిపోతే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ మన దేశానికి వచ్చి పరిపాలిస్తాడంటున్నారు. ఇది నిజమే కదరా? ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్ చాలా ఉన్నాయి. క్రిస్టియానిటీ ఎక్కువ శాతం ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ బ్రిటిష్ వాళ్లే పరిపాలిస్తున్నారా ఏంటి? క్రైస్తవ్యం అంటే మనుషుల అధికారంలోనికి మనుషుల్ని తీసుకొచ్చేది కాదురా, దేవుని అధికారంలోనికి మనుషుల్ని పిలిచేది. అసలు బ్రిటిష్ పరిపాలనకి క్రైస్తవ్యానికి సంబంధం ఏమీ లేదురా. సంబంధం లేకపోవడం ఏంట్రా? బ్రిటిష్ వాళ్ళే కదా మన దేశానికి క్రిస్టియానిటీ తీసుకొచ్చింది. అవునా? దానికి చారిత్రక ఆధారాలు ఏమైనా చూపించగలవా? ఆ, ఎవరో చెప్తే విన్నాను. యేసుక్రీస్తు దేవుడని చెప్తే రుజువులు అడుగుతున్నావు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చెప్తే గుడ్డిగా నమ్ముతున్నావు. దీన్ని వివక్ష అనరా? ఏంట్రా ఇది? సారీరా. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన తోమా క్రీస్తు శకం 52లో మన దేశానికి వచ్చి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సువార్త చేశాడు. చాలామందిని క్రీస్తులోనికి తీసుకొచ్చాడు. అప్పటినుండి క్రిస్టియానిటీ వ్యాపిస్తూనే ఉందిరా. అవునా? అందుకు చరిత్రే సాక్ష్యం. కొందరు కావాలని క్రైస్తవులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. అదంతా నిజం కాదురా. రేపు నువ్వు క్రీస్తుని అంగీకరించావనుకో, క్రైస్తవుడవుతావు. అప్పుడు ఈ దేశానికి ఏమైనా నష్టం చేయాలని చూస్తావా? అలా ఎందుకు చేస్తాను? క్రైస్తవులెవరో కూడా అలా చేయర్రా. భారతీయునికి, భారతీయ క్రైస్తవుడికి ఒక చిన్న తేడా ఉంది. భారతీయులు భారతీయులనే ప్రేమిస్తారు, క్రైస్తవులు మనుషులందరినీ ప్రేమిస్తారు. క్రైస్తవుల వల్ల మన దేశానికి ఎప్పుడూ ఏ నష్టం జరగలేదు, ఇక ముందు జరగదు కూడా. క్రైస్తవ్యం పెరిగితే ఇతర మతాలు తగ్గవచ్చేమో, అంతేగాని సమాజానికి, శాంతి భద్రతలకు ఏ నష్టం రాదు. బ్రిటిష్ వారి కాలంలో వారి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన క్రైస్తవులున్నారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపైన, స్త్రీ వివక్షపైన పోరాడిన క్రైస్తవులున్నారు. ప్రస్తుతం మన దేశంలో జరిగిన అనేక సంస్కరణలలో క్రైస్తవులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. విలియం కేరీ, అనిబిసెంట్, మదర్ తెరిస్సా వీళ్ల కోసం నువ్వు చదివే ఉంటావు కదా. కానీ మీ క్రైస్తవులు చాలా చెడ్డవాళ్ళరా. మా ఆఫీస్ మేనేజర్ జోసఫ్ చాలా మూర్ఖుడు. ఎంఆర్ఓ ఆఫీసులో అబ్రహాము లంచగొండి. ఇలా అందరూ అంతే. మీ మామయ్య అలాంటివారు? ఆయన చాలా మంచోడు, చాలా నెమ్మది. మన నవీన్ గడు? వాడొక ఇన్స్పిరేషన్. నా కోసం నీ ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కడు నీలా ఉంటే బాగుండి అనిపిస్తుంది. మేమంతా క్రిస్టియన్సే కదరా. క్రిస్టియన్స్ ఎక్కువగా మంచి కోసం చెప్పడం వలన వాళ్లలో ఎవరో ఒకరు తప్పు చేస్తుంటే వాళ్ళందరి మీద అసహ్యం కలుగుతుంది. నిజానికి వాళ్ళు పూర్తిగా మార్పు చెందక అలా చేస్తారు. మారినవాడు తప్పు చేయడు, ఇతరులతో తప్పు చేయనివాడు. 100 మంది మన ముందు తప్పు చేస్తే అందులో ఒక క్రైస్తవుడుంటే క్రైస్తవులు ఇలాంటి వారు అంటారు. కానీ మిగిలిన 99 మంది ఏ మతస్థులని ఆలోచించరు. దీన్నేమందాం? యేసుక్రీస్తుని నేను దేవుడిగా నమ్మడానికి రీజన్స్ ఉన్నాయిరా. ఆయన సృష్టి కోసం కరెక్ట్గా చెప్పాడు, అందుకే ఆయన్ని సృష్టికర్త అని నమ్మాను. ఆయన నా పుట్టుక కోసం కరెక్ట్గా చెప్పాడు, అందుకే ఆయన నా తండ్రిగా నమ్మాను. ఆయన ఎప్పుడో అద్భుతాలు చేశాడని బైబిల్లో ఉంటే నమ్మకపోదును. కానీ ఆయన ఇప్పుడు కూడా అనేకులలో, అంతెందుకు నాలో కూడా అద్భుతాలు చేశాడు, అందుకే ఆయన నేను సర్వశక్తునిగా నమ్మాను. ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడేది వింటున్నాడు, అందుకే ఆయన నేను సజీవునిగా నమ్మాను. ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఓదారుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, అందుకే ఆయన నా స్నేహితునిగా నమ్మాను.
ఆయన మానవజాతి చరిత్ర కోసం, వర్తమానం కోసం కరెక్ట్గా చెప్పాడు. భవిష్యత్తు కోసం కూడా ఆయన చెప్పినవి జరిగి తీరతాయని నమ్మకాన్ని పుట్టించాడు. అందుకే ఆయన్ని భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఉండే సర్వజ్ఞానిగా నమ్మాను. పాపం కోసం ప్రతి మతం చెప్తుందిరా. వాటిని పోగొట్టుకోవడానికి కూడా చాలా విధానాలు చెప్పబడ్డాయి. ఈ విషయంలో కూడా నేను బైబిల్నే నమ్మడానికి కొన్ని కారణాలున్నాయిరా. బైబిల్ పాపం యొక్క ఆరంభాన్ని స్పష్టంగా చెప్పిందిరా. అది ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చింది. పాపం ప్రవేశించడం వల్ల వచ్చిన పర్యవసానాన్ని స్పష్టంగా చెప్పింది. మరణం అనేది మనిషికొచ్చింది. ఏది పాపమో స్పష్టంగా చెప్తుంది. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో బైబిల్లో వివరంగా రాయబడింది. పాపం చేసి చనిపోతే ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పింది. నరకశిక్ష అనుభవించాలి. ఆ పాపానికి పరిష్కారాన్ని కూడా స్పష్టంగా చెప్తుంది. ఏమని? ఒకడి వలన మరొకడు ₹1,00,000 విలువైన వస్తువును నష్టపోయాడు. నష్టపోయిన వ్యక్తి నష్టపరచబడిన వాడిని బంధించాడు. అతడు విడుదలవ్వాలంటే నష్టపరిహారంగా ఏమివ్వాలి? 1,00,000. పవిత్రమైన ఒక వ్యక్తి పాపం చేయడం వలన తన ప్రాణాన్ని కోల్పోయాడు. మళ్లీ పాపం యొక్క అధికారం నుండి అతని ప్రాణాన్ని విడుదల చేయాలంటే నష్టపరిహారంగా ఏమివ్వాలి? పవిత్రుడైన మరొకడు ప్రాణం. యేసుక్రీస్తు చేసింది అదేరా. నన్ను విడిపించడానికి ఆయన తన పరిశుద్ధమైన ప్రాణాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు నా తప్పును తన మీద వేసుకుని నా శిక్షను భరించాడురా. తన త్యాగాన్ని చూసి ఇంకెప్పుడూ తప్పు చేయకూడదనిపించిందిరా. తన బోధలు విని నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నానురా. నీ పాపాలు పోగొట్టుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేసుంటావు. కానీ నీ పాపాలు పోయాయన్న నిశ్చయత, నీవు పరిశుద్ధపరచబడ్డావన్న సంతృప్తి నువ్వు అనుభవించావా? నాకా నిశ్చయత, సంతృప్తి ఉన్నాయి. మన భవిష్యత్తు కోసం బైబిల్ ఏం చెప్తుందిరా? నేను చెప్తే నమ్ముతావా? బైబిల్ మన గతం కోసం, వర్తమానం కోసం ఖచ్చితంగా చెప్పింది కదా. భవిష్యత్తు కోసం చెప్పింది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. త్వరలో భారీ భూకంపాలు రాబోతున్నాయి. భూమి మీద ఉల్కలు పడబోతున్నాయి. దేశాల మధ్య అనుయుద్ధాలు జరిగి కోట్ల మంది చనిపోతారు. ప్రపంచం ఒకటి అధికారం కిందకు వస్తుంది. విపరీతమైన కరువులు, రోగాలు సంభవిస్తాయి. అన్యాయం, అక్రమం మరింత విస్తరిస్తాయి. సముద్రం భూమి మీదకొచ్చి మనుషుల్లో అధిక భాగాన్ని చంపేస్తుంది. కానీ ఇవేవి క్రైస్తవులనేమీ చెయ్యవు. ఎందుకంటే ఈ ప్రమాదాలు రాకముందే యేసుక్రీస్తు మళ్లీ వచ్చి తన ప్రజలందరినీ స్వర్గానికి తీసుకువెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడా? క్రైస్తవుల్ని తీసుకెళ్తాడా? అవునరా. ఆయన రాకముందు ఆయన రాబోతున్నాడని అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆయన చెప్పినట్లుగానే వచ్చాడు. ఆయన వచ్చాక ఆయన మళ్లీ వస్తానని చెప్పాడు. ఆయన వెళ్ళాక ఆయన మళ్లీ వస్తానని ఆయన భక్తుల నోట పలికించాడు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు. రే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? యేసే నీ పాపాలకు విమోచన అని నమ్ము. నీవు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఇంకెప్పుడూ అవి చెయ్యను అని నిబంధన చేసుకో. ఆయన నీ మాటలు వింటాడు. నిన్ను క్షమించి నీ పాపాలు కడిగివేస్తాడు. ప్రార్థన చేసుకో. లోకంలో దొరకని శాంతిని, సంతృప్తిని ఆయన నీకిస్తాడు. ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించాలనుకుంటే కొన్ని శ్రమల్ని అనుభవించాల్సి రావచ్చు. నీ బంధువులు, కుటుంబీకులు నీకు దూరం అవ్వచ్చు. కానీ వీటన్నిటిలో ప్రభువు సహాయం, ఆదరణ నీకు తోడుగా ఉంటాయి. ఆలోచించుకో. నిర్ణయం నీదే.